హాయ్, హలో, నమస్తే. నా పేరు నవరాజ్. సాయిరామ్ యాదవ్ టిఎన్ఎన్ ఛానల్ ద్వారా వచ్చాను. ఈరోజు టాపిక్ భరణం. ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది శ్రీ కేవి రమణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు కేవీ రమణ, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ శ్రీకాళహస్తి. ఈ రోజు నేను మరణం విషయమై అన్ని విషయాల వివరంగా కూలంకషంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రోజుల్లో భార్యాభర్తల వివాదాలు ఎక్కువైపోయి భార్యలు భర్తల పైన భరణం కేసేస్తున్నారు. అది ఎలా భరణాన్ని ఏ రూపంలో ఇదనేది దాని గురించి మాకు ఏమైనా వివరించి చెప్తారా సార్? తప్పకుండా. మరణం అనేది భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు ఈ భరణం అనేది దాన్ని ఇంగ్లీష్లో మెయింటెనెన్స్ అని కూడా అంటారు. ఈ మెయింటెనెన్స్ అనేది భర్తల మీద భార్యలు వేసుకోవచ్చు, తర్వాత పిల్లలు మీద వేయచ్చు, ఆ తర్వాత తల్లిదండ్రులు సరిగ్గా పోషణ చేయకుండా ఉంటే పిల్లలు ఉంటారు కదా, కొడుకులు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా తల్లిదండ్రులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మరణం అనేటువంటి ఈ మెయింటెనెన్స్ అనేటువంటి విషయం ఇంతకుముందు సిఆర్పిసి 125 సెక్షన్ 125 సిఆర్పిసి కింద పొందుపరిచారు. అయితే ఇప్పుడు మన జూలై 1వ తేదీ 2023 నుంచి దాన్ని మార్చి బిఎన్ఎస్ఎస్ గా మార్చారు. బిఎన్ఎస్ఎస్ అంటే ఏమిటి? భారతీయ న్యాయ సురక్ష సంహిత అనే పదాలు పెట్టి దానికి సెక్షన్ 144 కింద ఈ విషయాన్ని అమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది భార్యలు భర్తల పైన భరణాన్ని కోరుతుంటారు, కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? భర్తలు కూడా భార్యల పైన భరణం కోరొచ్చు అని. కానీ దాని పరిస్థితి వివరించాం. అయితే ఈ భరణం అనేది ఏ పరిస్థితిలో భర్తలు కానీ భార్యలు కానీ ఒకరి మీద ఒకరు ఎనీ స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ వేసుకోవచ్చు అనేది వివరంగా చెప్తాం. అంటే సపోజ్ ఒక భార్య భర్త పైన మరణాన్ని కోరింది అనుకోండి, అది ఎప్పుడు వస్తుందంటే ఆమె తనంతట తాను పోషించుకోలేని పరిస్థితుల్లో భర్త నుంచి మరణం అడగచ్చు. తర్వాత పిల్లలు తన దగ్గర ఉంటే పని పిల్లలకు కూడా పోషణార్థం అంటే జీవితకాల పోషణార్థం కూడా అడగచ్చు. ఇందులో వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయి ఒక్కసారిగా లంసమ్ అమౌంట్ జీవితకాలం ఇదే భార్య కానీ లేదంటే పిల్లలు కానీ భర్త ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా దాన్ని అలిమోని అంటారు. అలిమోని అంటే మంత్లీ ఒకేసారి జీవితాంతం ఉంటదే కదా, అలిమోని అంటారు. ఆ విధంగా ఒక్కసారిగా అమౌంట్ పే చేసేటువంటి పరిస్థితి కూడా చట్టంలో కల్పించింది. అయితే ఈ మరణం అనేది పూర్వకాలంలో ఎలా ఉండిందంటే, పూర్వకాలంలో అంటే చాలా కాలం అంటే మామూలుగా ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎలా ఉండిందంటే ఓలి అనేది ఉంది. దాన్ని భరణం అనేవాళ్ళు. ఓలి ఆ భరణం ఏంటంటే ఈ భర్తలు భార్యలకు ఇచ్చేవాళ్ళు. ఓలిని ఇచ్చేసి మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా పాతకాలం నాటి పరిస్థితి ఉండేది. అది పోను ఇదే. అదేవిధంగా చాలా మార్పులు వచ్చినాయి. అంటే మామూలు చట్టాలు చాలా మార్పులు వచ్చినాయి, చట్టాలు చాలా సవరణలు వచ్చేసిన తర్వాత కాలక్రమేణా భరణం అనేది కేవలం భార్యలకు అనేది కాకుండా భర్తలు కూడా భార్యల పైన అంటే భార్య సంపాదిస్తూ ఉంటే ఎక్కువగా భార్య ఏమైనప్పుడు భర్తలు కూడా వేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు రూలింగ్ కొత్తగా వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంక కొన్ని జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చారంటే ఈ భరణం విషయం కొన్ని జడ్జిమెంట్లు ఏమి ఇచ్చారంటే భర్త ఏమని దో ఈజ్ ఎ పెగ్గర్ అంటే ఒక అతను అడుగు తినే వ్యక్తి అయినా సరే భార్యకి భరణం కట్టించాలి కంపల్సరిగా. చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు భార్యలు భర్తల పైన భరణం కేసు వేయచ్చు అని చెప్పారు. అలాగే పిల్లల పైన తల్లిదండ్రులు కూడా భరణం కేసు పెట్టచ్చండి ఇప్పుడు చెప్పారు మీరు. అది ఎలాగో కొంచెం వివరిస్తారు? తప్పకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళని కని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి అన్ని విధాల సపోర్టెడ్ గా ఒక గురువు పేరెంట్స్
అయితే కొన్ని కారణాల వల్ల కోర్స్ ఆడవాళ్ళని మనం చెప్పడం కాదు, కొన్ని కారణాల వల్ల ఈ కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళకి సరెండర్ అయ్యో లేకపోతే ఇతను ఒక మెతక స్వభావం వలన తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏదే అబ్బాయి గారి తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది ఆ నెగ్లెక్ట్ చేసేటప్పుడు ఈ ముసలి వాడు పాపం ఎంతకాలం భరిస్తారు. వాళ్ళకి కనీసం మినిమం మెయింటెనెన్స్ ఇవ్వాలి. మినిమం మెయింటెనెన్స్ కనీసం ఫుడ్ ఇవన్నీ ఇవ్వాలి కదా, ఫుడ్ షెల్టర్ ఇవ్వాలి కదా. అవి కూడా ఇవి కూడా కొంచెం ఆ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది బిడ్డలు. వాళ్ళపైన తల్లిదండ్రులు కూడా భరణం కోరవచ్చు, అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం భరణం కోరవచ్చు. ఓకే సార్, చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల పైన భరణం కేసు పెట్టచ్చు అంటారు కదా. తల్లిదండ్రులు పిల్లలపై భరణం కేసు పెట్టాలంటే తల్లిదండ్రులకు సడన్ ఏజ్ ఉండాలా? ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలపై భరణం కేసు పెట్టచ్చు అంటారు? అంటే ఇప్పుడు మామూలుగా సర్టన్ ఏజ్ అంటే ఏమి, పిల్లలు పెద్దవాళ్ళు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి 50-60 దాటిపోయింటాయి. దాటిపోయిన అంటే వాళ్ళు తనంతట తాను పోషించుకోలేని పరిస్థితుల్లో పిల్లలు సంపాదనలో ఉంటే పిల్లల మీద భరణ అనుకునేటువంటి అవకాశం కూడా ఆ సెక్షన్లో కల్పించారు. దానికి ఏం సర్టన్ ఏజ్ అంటే ఏం లేదు. ఏ ఏజ్లో అయినా సరే అంటే ఇఫ్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు మెయింటైన్ దెమ్సెల్వ్స్, ఎవరు ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏదైనా సంపాదనలో ఉంటే వాళ్ళ మీద జనరల్ గా వేస్తుంటారు. జనరల్ గా ఏంటంటే ప్రేమ అభిమానాలతో పిల్లలు పెద్దలు పెంచుతారు కాబట్టి పిల్లల మీద భరణం వేసడానికి ఎవరు పెద్దగా ముందుకు రారు. చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు బిడ్డలే కదా, ఆ బిడ్డల మీద మనం ఎందుకు వేసుకోవడం అనేది వాళ్ళు వేరే ఆల్టర్నేషన్ ఏదైనా ఎత్తుకుంటారు. ఏది ఎక్కడ చేరిపోవడం, లేదంటే ఆశ్రమంలో చేరిపోవడం, లేదంటే ఇంకో విధంగా వాళ్ళ బ్రతుకు తిరిగి చూసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. కానీ జనరల్ గా పిల్లల మీద చేసేటువంటి కేసులు చాలా తక్కువ. నిజమే. ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలపై కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకోరు. ఓకే సార్, ఇప్పుడు భార్య భర్తలు భరణం చేయకుండా భర్త భార్యకి దాని లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేసుకోవచ్చు మనం? అంటే మామూలుగా భర్త దగ్గర నుంచి బంధం కోరేటువంటి భార్యలు ఏంటంటే వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నంత వరకు విడిపోయిన తర్వాత భార్య ఆ డివోర్స్ ఇచ్చిన తర్వాత భార్య అనే ఆమె డివోర్స్ రాకపోయినా డివోర్స్ వచ్చినా అది వేరే పక్కన పెట్టాము. ఇప్పుడు వేరే మ్యారేజ్ రెండో పెళ్లి చేసుకున్నంత వరకు భరణం కట్టివ్వాల్సినటువంటి పరిస్థితి భర్తకి. అదే విధంగా ఈమె ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే ఈమెకి వేరే మగవాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ ని భర్త కోర్టు రుజువు చేయగలిగితే అప్పుడు కూడా భర్త ఇవ్వాల్సిన భరణం ఇవ్వాల్సింది. మూడో పాయింట్ అయితే భార్యలు ఏ ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఎక్కడి నుంచి సంపాదన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు సఫిషియెంట్ గా మేనేజ్ చేసుకుని పరిస్థితున్నప్పుడు కూడా order for maintenance of wives, children and parents. Order for maintenance of wives, children and parents. If any person having sufficient means negligence or refuses to maintain his wife, unable to maintain herself, is legitimate or illegitimate child, whether married or not, unable to maintain itself, is legitimate or illegitimate child, not being a married daughter who has attained majority, where such child is by reason of any physical or mental or injury unable to maintain itself, or his father or mother unable to maintain himself or herself. ఓకే సార్, ఇవన్నీ ఇప్పుడు ఈ భరణం కేసు మీద భార్య కొద్దిగా చాలా మంది ప్రజలు అవేర్నెస్ ఉంది. ఈ కేసు పెట్టాలి, భరణం కేసు పెట్టాలి, హస్బెండ్ దగ్గర నుంచి అమౌంట్ మనం ఇన్కమ్ తప్పించుకోవాలి అనే ఒక దీని మీద
పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదంటే డైరెక్ట్ లాయర్ని కలిస్తే సరిపోతుందా? ఈ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఇంజూర్ మామూలుగా ఎవరికైతే మరణం రావాలనో వాళ్ళు డైరెక్ట్ గా ఆ లాయర్ దగ్గరికి పోయి వాళ్ళ ఈతి బాధలను చెప్పుకునేసి ఆమెకి జరిగినటువంటి ఆ లాయర్ గారికి చెప్పినట్టయితే లాయర్ గారు దాన్ని తీసుకునేసి మెయింటెనెన్స్ కేసు అనేది ఒకటి కోర్టులో ఫైల్ చేస్తారు. ఆ మెయింటెనెన్స్ కేసు ఏ సెక్షన్ కింద ఏమైనా చెప్పాం. ఎందుకంటే సెక్షన్ 144 బిఎన్ఎస్ఎస్ కింద ప్రస్తుతం నడుస్తుంది. ఆ విధంగా వేసుకునేసి భర్త దగ్గర నుంచి మరణం పోయేటువంటి అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ కానీ వేరే దగ్గర కానీ పోవాల్సిన అవసరం లేదు. లేదు అనుకుంటే ఈ విషయాలలో ఇరు వర్గాల పెద్ద మనుషుల దగ్గర చేరుకునేసి ఒక మధ్యస్థ రూపం చేసుకునేసి ఆ మధ్యస్థ రూపంలో ఆమెకు ఏం కావాలనో వతను కోరుకుంటే ఆయన ఇచ్చే స్థితిలో ఉంటే ఆ మధ్యస్థ చేసుకుని కూడా అక్కడికాడికి రద్దు చేసుకునేటువంటి కేసులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా లేని పరిస్థితుల్లో ఒక మంచి లాయన్ చూసుకునేసి ఆ మంచి లాయన్ పే చేసుకుంటారు. అతని దగ్గరికి పోతే ఆయన పూర్తి వివరాలతో వాళ్ళ అడ్రస్లు ఆ భర్త అడ్రస్ అడ్రస్ అన్ని తీసుకునేసి వాళ్ళకి ఒక వాళ్ళ అసెట్స్ లైబిలిటీస్ అని ఒక కొత్తగా ఇప్పుడు ఒకటి పెట్టారు. అసెట్స్ లైబిలిటీ అంటే భర్తకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఒక ప్రొఫార్మ్ ఉంటుంది. ఆ ప్రొఫార్మ్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఇచ్చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చూసుకునే కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఒక నంబర్ ఇస్తారు కోర్టు వాళ్ళు. నంబర్ ఇచ్చిన తర్వాత కొన్ని వాయిదాలకు రావాల్సి వస్తుంది. ఇవి ఇద్దరు రావాల్సి వస్తుంది. ఈ భర్త భార్య ఇద్దరు ఎవరైతే కేసు వేశారో ఎవరైతే కేసు వేయబడ్డారో ఇద్దరు భార్య కేసు రావాల్సి వస్తుంది. ఇది యొక్క అసెట్స్ లైబిలిటీస్ ఉన్నాయి ఇచ్చినాం కదా కోర్టు వారు. దాన్ని పరిశీలించి ఈయనకి ఏదైనా జాబ్ ఉన్నా లేదంటే ఇతర సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తున్నా దాన్ని బేస్ చేసుకునేసి ఆమెకి ఇంత అమౌంట్ లేదా పిల్లలు ఉంటే ఒక అమౌంట్, పిల్లలు లేకుండా ఈ ఒక్కటే అయితే ఇంకో దానికి తగినటువంటి అమౌంట్ కోర్టు వారు భరణ కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అది మామూలుగా కోర్టులో అయినా సరే వాయిదాలకు వచ్చి పడుతూ ఉండొచ్చు. కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మూసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు ఎవరికి ఈ మరణం పొందినటువంటి డైరెక్ట్ గా ఆయన పంపిస్తూనే ఉంటాడు. ఇది పరిస్థితి. ఇది జీవితాంతం జరుగుతూ వస్తూ ఉంటుంది ఆ జీవితకాలం. అట్లా కాదు అనుకొని ఒక్కసారిగా అమౌంట్ ఇచ్చేసి సెటిల్ చేసుకున్నామంటే అది సెటిల్ చేసుకునేసి అది పెద్ద మనుషుల ద్వారా సెటిల్ చేసుకునేసి కోర్టులో అమౌంట్ రూపంలో కట్టేసినట్లయితే ఆ కోర్టు వారు ఎవరికైతే మరణం పోవాలో ఆ మరణం డబ్బులు ఇచ్చేస్తారు. ఆడికాడికి కేసు ఆడికి క్లోజ్ అయిపోతుంది. అట్లా లేని పరిస్థితుల్లో ఇతను ఇంకో విషయం కూడా ఏంటంటే భర్త అమౌంట్ పే చేయలేని పరిస్థితుల్లో మరణం వారికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయనకి శిక్ష ఏంటంటే 1 నెల రోజులు శిక్ష వేస్తారు. ఆ నెల రోజులు శిక్ష అనిపించాలి. అనిపించిన తర్వాత అతను వదిలేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ భార్య అనేది ఎవరైతే మరణం కోరుకుంటుందో ఆమె మళ్ళీ కూడా మరణం కేసులు వేసుకోవాలి. ఇటు జరుగుతూనే వస్తూ ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఒక్కసారిగా ఒకదించుకోవాలనుకుని ఒకసారిగా సెటిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎలుమునో ఇంకోటో వేసుకుంటారు. లేదు అతను ఇవ్వలేని పరిస్థితి అయితే ఆమె కేసు వేసేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటారు. ఎందుకంటే 2-3 సార్లు వేసుకుంటారు. తర్వాత ఓపిక లేకపోతే ఆమె ఎందుకంటే కోర్టు ప్రతిసారి లాయర్ ఫీజులు ఇవ్వాలన్నమాట. లాయర్ ఫీజులు లేదు, లాయర్ చేయగలరు. కాకపోతే గవర్నమెంట్ లాయర్ని కూడా అపాయింట్ చేసి ఉంటారు ఇవ్వలేదు. కానీ లీగల్ ఎయిడ్ అంటారు. లీగల్ ఎయిడ్ కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే భర్త మీద జాగ్రత్త కూడా వదిలేసి లేదనుకుంటే ప్రతిసారి ఆమె వేసిన ప్రతిసారి ఈయన భరణం కట్టిస్తూ ఉండాలి. అది ఉండేటువంటి కోర్టులో ఉన్నది చట్టం ఉండేటటువంటి రుసుములు, చట్టంలో ఉన్నటువంటి ఈ విధి విధానాలు. అది ఓకే సార్, ధన్యవాదాలు. చాలా నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. Please subscribe to Sairam Yadav TNN YouTube channel.